హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. డైట్ చేసేవాళ్ళు, త్వరగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్లోకి అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఇలా తయారు చేసి చూడండి. ఇష్టంగా కడుపు నిండా తింటూనే బరువు తగ్గచ్చు. దీనికోసం బౌల్లోకి అరకప్పు రాగిపిండి, అలాగే అరకప్పు జొన్నపిండిని తీసుకోవాలి. రుచికి సరిపడా 1/2 టీ స్పూన్ అంతా ఉప్పును మనము యాడ్ చేసుకుందాము. అలాగే చిన్న ఉల్లిపాయని ఫైన్గా చాప్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చిని చాప్ చేసుకుని యాడ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు క్యారెట్ తురుము, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు బీట్రూట్ తురుముని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే సన్నగా చాప్ చేసిన కొత్తిమీరని ఒక 2 టేబుల్ స్పూన్లు, పావు కప్పు వరకు మునగాకుని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మునగాకు కూడా చాలా చాలా హెల్దీ. ముందుగా వీటన్నిటిని బాగా ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ని కలిపేసుకొని తీసుకుందాం. తరువాత కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుంటూ మరి గట్టిగా కాకుండా ఒక సాఫ్ట్ డౌ అనేది మనము ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మనకి రోటీ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతూ పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, మనకి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఈ విధంగా తయారు చేసేసుకోవాలన్నమాట. బటర్ పేపర్ని కానీ లేదంటే ఇలా అరిటాకుని కానీ తీసుకొని పైన కాస్త నూనెని రాసేసుకోవాలి. ఇలా రాసుకోవడం వలన రోటీ అనేది మనకి అతుక్కోకుండా ఈజీగా వస్తుందన్నమాట. ప్రిపేర్ చేసిన పిండిలో నుంచి ఒక ముద్దను తీసుకొని ఇక్కడ మీడియం థిక్నెస్ ఉన్న రోటీగా మనము తయారు చేసేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా అలాగని మరీ లావుగా కాకుండా మీడియం థిక్నెస్ తోటి మనము రోటీని ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది మనకి పర్ఫెక్ట్ థిక్నెస్ అన్నమాట. అయిపోయింది. రోస్ట్ చేయడానికి వెళ్ళిపోదాం. బాగా వేడిగా ఉన్న పెనం మీద మనము రెడీ చేసి ఉంచుకున్న రోటీని ఇలాగా యాడ్ చేసేసుకొని తర్వాత చిన్నగా మనము ఆకును తీసేస్తే చాలా ఈజీగా సింపుల్గా సపరేట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, అస్సలు ఆయిల్ వాడాల్సిన అవసరం లేదు. నేను నాన్ స్టిక్ వాడుతున్నాను కాబట్టి అసలు ఆయిల్ వాడాల్సిన అవసరం రాలేదు. చూస్తున్నారు కదా. సో అటు ఇటు తిప్పేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో 2 పక్కల క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసేసుకొని తీసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్. చూసారు కదా, 5 నిమిషాలు అయిపోయింది. ఎటువంటి భారీ ప్రిపరేషన్స్ అవసరం లేదు. ఇలా చేసుకొని తింటే అయ్యో డైట్లో ఉన్నాం మనం సరిగా తినలేదన్న ఫీలింగ్ కూడా ఉండదు. కడుపు నిండా టేస్టీగా తింటూనే హ్యాపీగా బరువు తగ్గచ్చు. సూపర్ టేస్టీ అండ్ సూపర్ హెల్దీ. ఎటువంటి సైడ్ డిష్ కూడా అవసరం లేదు. ఉల్లిపాయలు ఏదైనా పచ్చడితో పాటు సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా అనిపించింది మీకు హెల్దీ రాగి జొన్న అలాగే మునగాకుతో చేసిన రొట్టెలు? చాలా సింపుల్, చాలా ఈజీ. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. తుంచుతుంటే మీకు అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా అయితే మనకి రోటీ వచ్చిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్.